నేను కనుక్కొని చెప్తాను. ఒక్క 10 రూపాయలు కలిగి సరిపోయేదేమో. కర్పూరి ఠాగూర్, 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 కర్పూరి ఠాగూర్. ఈరోజు ప్రియతమ నాయకులు మానశ్రీ గౌరవనీయులు పెద్దలు కర్పూరి ఠాగూర్ గారి జయంతి ఉత్సవాన్ని మన యొక్క నంద్యాల నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున జరుపుకుంటున్నాము. ఈ యొక్క కర్పూరి ఠాగూర్ గారు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసి అక్కడ మన యొక్క నాయ బ్రాహ్మణ వృత్తి చౌర వృత్తిలో పుట్టినటువంటి వ్యక్తి. వారికి మన యొక్క జనతా పార్టీలో ఉండి సోషలిస్ట్ పార్టీ నాయకుడిగా వారి యొక్క సేవలు బీహార్లో ఎంతో బలహీన వర్గాల ప్రజా ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా పోస్టల్ యొక్క ఆనాడు 1960లో పోస్టల్ యొక్క కార్యక్రమంలో కూడా వారి యొక్క పాల్గొని ఎంతో మందికి ఆయన బీద బడుగు వర్గాలకు ఎంతో సేవ చేసి బీహార్ ముఖ్యమంత్రిగా ఆయన 2 పర్యాయాలు చేశాడు. అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రిగా చేయకన్నా ముందు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన యొక్క జనతా పార్టీ యొక్క మన యొక్క జయప్రకాష్ నారాయణ యొక్క శిష్యునిగా జయప్రకాష్ నారాయణ వారి యొక్క అడుగుదారులో నడిచి స్వాతంత్రం యొక్క ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి. జైలుకు వెళ్ళి అదేవిధంగా మరలా ఆ యొక్క కార్యక్రమంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అక్కడ బీహార్లో ఆ యొక్క భూస్వాముల యొక్క దాడిలో భూస్వాములు ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి కార్యక్రమంలో ఆనాడు ఆయన పాల్గొని బీద బలహీన వర్గాలకు ఎంతో వాళ్ళకు చేతులిచ్చి వాళ్ళను కాపాడి ఆ యొక్క బీహార్లో ఇచ్చేశాడు. ముఖ్యంగా ప్రస్తుతం ఆయన డిగ్రీ చేసి మధ్యలో మానేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన తదుపరి మళ్ళీ ఆయన ఉపాధ్యాయుని యొక్క వృత్తిలో కొనసాగుతూ మన యొక్క ఈ జయప్రకాష్ నారాయణ యొక్క అడుగుజాడల్లో వారి యొక్క సేవలను ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచి సోషలిస్ట్ పార్టీ నాయకుడిగా ఉండి ఎన్నో ఉద్యమాలు చేసి ఆ యొక్క బీహార్లో ఎంతో సేవలు చేసినటువంటి ఘనమైన వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రి మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు వెహికల్, కారు, ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు చూసుకునేవారు. కానీ వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తన సొంత ఇంటిలో ఉండి ఆ యొక్క సామాజిక కార్యక్రమాలు చేసేవాడు. ఇటువంటి బీద బడుగు బలహీన వర్గాలకు ఆయన ఎనలేని సేవ చేసినటువంటి మహానీయుడు కర్పూరి ఠాగూర్. అందుకే ఆయనకు జననాయక్ అనేటువంటి పేరు వచ్చింది. జననాయక్ మాన్యశ్రీ కర్పూరి ఠాగూర్ ఈరోజు మన నంద్యాల నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన యొక్క జననాయక్ కర్పూరి ఠాగూర్ గారు వారి యొక్క ఈరోజు మన యొక్క త్యాగరాజ సీతారామ లక్ష్మణ హనుమత్సమేత త్యాగరాజ దేవాలయంలో మన యొక్క నంద్యాల నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున జరుపుకుంటున్నాం. కావున వీరికి జోహార్లు అర్పిస్తూ మరి ఒకసారి వారి యొక్క కుటుంబము, వారి యొక్క మనవలు మనవరాలు అందరూ వారికి ఆయుర ఆరోగ్య అష్టాశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. జై జననాయక్, 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 జననాయక్ కర్పూరి ఠాగూర్, జననాయక్ కర్పూరి ఠాగూర్ మాజీ ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు చేశాడు. ఇప్పుడు మన యొక్క గౌరవనీయులు నంద్యాల ఈ యొక్క టౌన్ ప్రెసిడెంట్ నాయ బ్రాహ్మణ సేవా సంఘానికి దుర్వేశ వెంకటేశ్వర గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారని కోరుకుంటున్నాం. ఠాగూర్ గారు ఆయన చేసిన సేవలు మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆయనకు ఈరోజు జోహారు అర్పిస్తూ ఉన్నాం. ఈనాటి ఈ కార్యక్రమంలో
శ్రీ కర్పూరి ఠాకూర్ గారి జయంతి సందర్భంగా నంద్యాల నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకం. అలాగే ఈనాటి ఈ కార్యక్రమాలను ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి మల్లుగాల సుబ్బరాయుడు గారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ కర్పూరి ఠాకూర్ గారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని భారత స్వాతంత్ర చరిత్రలో ఒక కలికితురాయిగా నిలబడినటువంటి వ్యక్తి. ఆయనను ప్రజలు కూడా అదే సగౌరవమైన గౌరవించి 2 సార్లు ముఖ్యమంత్రిగాను ఆయనను బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగింపజేస్తున్నారు. అలాగే ఈనాడు కూడా వారి కుమారుడు ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ ప్రభుత్వంలో ఎంపీగా రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. అలాగే మన నాయ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి అశోక్ గస్తీ గారు అయితేనేమి ఇలాంటి వ్యక్తులు చాలా వరకు ఈ సమాజానికి ఎంతో విలువలను ఇస్తూ వారి యొక్క మోరల్ వాల్యూస్ను ప్రజలకు తెలియచేయాలనే కార్యక్రమంలో ఈ విధంగా వీళ్ళను స్మరించుకోవడం కర్పూరి ఠాకూర్ గారు కానీ కరుణానిధి కానీ అశోక్ గస్తీ గారు కానీ ఇలాంటి గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం అనేది మనకు ముదావహంగా కనిపిస్తుంది. ఇదే విధంగా ఈ కార్యక్రమంలో ఎవరైనా ఈ ఛానల్ ద్వారా చూసిన యువకులు అందరూ అదే స్ఫూర్తితో ఈ మోరల్ వాల్యూస్కు విలువనిస్తూ సమాజ సేవకు అంకితం కావాలని కోరుకుంటున్నాం. జై ఒకసారి అందరు కూడా